రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలంలోని ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలు ఆలయాలలో భక్తులతో సందడి నెలకొంది. మండల కేంద్రంలో శివకేశవ ఆలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఆలయ కమిటీ చైర్మన్ ఎలుసని దేవయ్య ఆధ్వర్యంలో ఉదయం 4 గంటల నుండి ఉత్తర ద్వారం గుండా భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో చైర్మన్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, స్వామివారి కృప వల్ల పాడి పంటలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలంతా ఉండాలని స్వామివారిని వేడుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ओम अव्यक्ताय नमः। ओम गीतामृत महोदरे नमः। ओम काय नमः। ओम यज्ञगोत्रे नमः। ओम दानः। ओम दातमातः गोपीरत्नामालकाय नमः। ओम तात्मकाय नमः। ओम सर्वग्रहरूपिणे नमः। ओम परात्पराय नमः। स्तोत्रं सम्पूर्णम्। ओम श्री देव्यै नमः। ओम भूतकाय नमः। ओम సమస్త కోటి ప్రజలు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అనాథ రక్షక గోవింద గోవింద. ఈ ముక్కోటి ఏకాదశికి వచ్చిన ప్రజలకు అందరం మధ్య సుఖ సంతోషాలతో అందరం బాగుండాలి. పాడి పంట అందరూ రైతులు అన్ని రకాల గోదా గోటు అంతా అందరం మంచిగా